ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల వేళలో క్యాలెండర్‌లోను మనకి ఇవ్వబడేటువంటి వాగ్దానమును కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినమున క్యాలెండర్‌లో నుండి మనకు ఇవ్వబడిన వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మలాకీ గ్రంథం 3:10. నా మందిరములో ఆహారములున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. కాబట్టి ఈ దినము ఇవ్వబడినటువంటి వాక్యం ఏంటంటే, పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది కాబట్టి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు ప్రభువు కుమ్మరిస్తానని ఆనాడు దేవుని ప్రజలైనటువంటి వారితో మలాకీ ప్రవక్త ద్వారా తెలియజేస్తుంటున్నాడు. దేవుని ప్రజలైన వారు బబులోను చెరలో 70 ఏళ్ళు ఉన్న తర్వాత తిరిగి వచ్చి యెరూషలేము మందిరాన్ని కట్టారు. ఆ సమయంలో మందిరం కట్టబడటానికి ప్రోత్సాహపరిచింది ఎవరంటే హగ్గయి, జకర్యా ప్రవక్తలు. వారికి ప్రవచనాలు చెప్పారు. తర్వాత ఇదే ప్రజలు 100 సంవత్సరాల తర్వాత దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మలాకీ ప్రవక్తను పంపాడు. మలాకీ ప్రవక్తను పంపి వారిని సరిదిద్దటానికి దేవుడు మలాకీ ప్రవక్తను పంపి తన మాటలు తన ద్వారా దేవుని మాటలు తన ద్వారా వారికి తెలియపరుస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ రాయబడేటువంటి మాట ఏమిటంటే, పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు ప్రభువు కుమ్మరించాలంటే వారు ఏం చేయాలో అక్కడ పైన చెప్పాడు. ఏమన్నాడు చూడండి. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దేవుడు వారిని ఆశీర్వదించాలంటే వారు 10వ భాగం ఇవ్వాలి. అందుకే అన్నాడు అక్కడ 10వ భాగం విషయంలో ఆనాడు దేవుని ప్రజలైన వారు ఎలా ఉన్నారంటే దొంగిలించిన వారుగా ఉన్నారు. చూడండి 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైన వారు ఆ విధంగా ఉన్నారు. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రతిష్ఠ అర్పణలు ఉన్నాయి. తర్వాత 10వ భాగము ఉన్నది. వీటి విషయాల్లో ఇవ్వకుండా వారు దొంగిలితూ వచ్చారు. అనగా దేవునికి ఇవ్వట్లేదు. దేవుని యొక్క మందిరము ప్రత్యక్షపు గుడారం దగ్గరికి తీసుకొని రావడం లేదు. అందుకే అన్నాడు అక్కడ చూడండి. లేవియా కాండము 27వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చూసారా, 10వ భాగము ఎవరిదంటే యెహోవా సొమ్ము. అది అంటే ప్రత్యక్షపు గుడారములో యాజకత్వము దేవుడు లేవి గోత్రికులు అప్పగించాడు. అక్కడ వాళ్ళు యాజకత్వము చేస్తుంటారు కాబట్టి ఈ ఇశ్రాయేలీయుల యొక్క ఈ 10వ భాగములన్నిటిని కూడా దేవుడు వారికి ఇస్తూ వచ్చినాడు. ఎందుకంటే వారు ఏ పని చేయరు. దేవుని ఇంటిలో పని చేయటమే దేవుడు వారికి ఇచ్చినటువంటి మరి ఆధిక్యత. అందుకని ఏం చేశాడంటే ఈ యొక్క 11 మరి గోత్రికులు వీరందరూ కూడా వారి 10వ భాగమును తీసి దేవుడు వీరికి ఇచ్చినాడు. ఇదే మాట మనం చూస్తే సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో అక్కడ మనకు రాయబడుతూ ఉంటుంది. సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. 18:21. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా
ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. చూసారా? కాబట్టి ఇంకా అన్నాడు 24వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అది కాబట్టి ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు 11 గోత్రికులు అన్నీ కూడా తీసి వీరికి ఇవ్వాల. ఎందుకంటే వీరు ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం జరిగిస్తున్నారు, అక్కడ సేవ చేస్తున్నారు. ఇంక వీరికి వేరే పని లేదు, అదే పని. దేవునింటిలో పరిచర్య చేయటమే వారికి పని. కాబట్టి వీరి దశమ భాగములన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చినాడు. అందుకని దశమ భాగము వారు అక్కడికి తీసుకొని రావాలి. తీసుకొస్తేనే దేవునింటిలో యాజకత్వం చేసేటువంటి ఆ యాజకులు పోషింపబడతారు. అందుకే మనం ఇందాక చదివిన లేవియ కాండములో 27వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము. అది దేంట్లో ఇవ్వాలి దశమ భాగం అంటే కేవలము వచ్చేటువంటి జీతం అని చెప్పలేదు. అక్కడ ఏమన్నాడు? భూధాన్యములలో, తర్వాత వృక్ష ఫలములలో, భూఫలములన్నిటిలో కూడా దశమ భాగాన్ని తీసుకొని రావాలి. ఇది యెహోవా సొమ్ము అనగా దేవునికి యాజకత్వం చేసేటువంటి ఆ యొక్క లేవి గోత్రికులది. కాబట్టి వీరు ఆ దినాల్లో దేవుని యొక్క ఆజ్ఞ, మోషేకు సీనాయి కొండ మీద దేవుడు అనుగ్రహించినటువంటి ఇది ఆజ్ఞలు. ఇది ఏం చేశారంటే రాను రాను వాళ్ళు చెరలో పోయి ఉండి వచ్చిన తర్వాత, మందిరం కట్టబడిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మందిరంలోనికి ప్రతిష్ఠార్పణ తీసుకొని రాకుండా, దశమ భాగం ఇవ్వకుండా జీవిస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఇప్పుడు ఆహారం తక్కువైపోతుంది, యాజకులు పోషించబడటం కష్టంగా ఉన్నది. అందుకని మీరు నా యొద్ద దొంగిలితిరి అని అక్కడ చెప్పాడు. కాబట్టి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు మన మీదకి రావాలంటే మనము చేయాల్సినవి కూడా ఉన్నాయి అక్కడ. ఆనాడు వారు కూడా మరి వారి జీవితంలో వారి ఎంతో లోటు అక్కడ కనబడుతుంది. వారు విస్తారంగా విత్తుతున్నారు, మరి ఇల్లు కట్టించుకుంటున్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు, కానీ వారి జీవితంలో నెమ్మది లేదు. వారి జీవితంలో మరి సంపాదించినటువంటి ధనము చినిగిపోయినటువంటి సంచిలో వేసినట్టుగా ఉన్నది. హగ్గీ గ్రంథం 1వ అధ్యాయం 10 వచనాల్లో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండుతున్నది అంటాడు. కాబట్టి ఈ విధంగా వారికి ప్రభువు తెలియజేస్తూ ఉంటాడు ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఈ దేవుడు తన యొక్క విస్తారముగా దీవెనలు ఈనాడు మన మీద కూడా కుమ్మరించబడాలి అంటే, మనల్ని కూడా ఆశీర్వదించాలంటే దేవుని భాగమును నమ్మకంగా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలా. కాబట్టి ఈనాడు దేవుడు మనకు ఉద్యోగాన్ని ఇచ్చి, దేవుడు మనల్ని ప్రతిదినము కూడా దీర్ఘాయుషులనుగా చేస్తూ ఒక కుటుంబాన్ని ఇచ్చి, భార్యాభర్తను, సంతానాన్ని, పిల్లలను అనుగ్రహించి వాళ్ళ కాపాడుతూ భద్రపరుస్తూ మరి ప్రభువు సజీవులనుగా చేస్తూ భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉద్యోగం ఇచ్చింది ఆయనే. ఈ లోకములో కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి నావన్నీయు నీవే అంటాడు. కాబట్టి ఈనాడు మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా కూడా ఆయన ఇచ్చింది. పౌలు గారు చెప్పాడు కదా, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నా అని చెప్పినాడు. కాబట్టి మనదంటూ ఈ లోకమున ఏది కూడా లేదు. ఇవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించినవే. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను పాటించే వారంగా ఉండాలి. అందుకే అన్నాడు, నా మందిరములో ఆహారము ఉండునట్లు అన్నాడు. దశమ భాగాన్ని అసలు ఎందుకు దేవుని మందిరాన్ని తీసుకొని రావాలంటే దేవుని మందిరములో ఆహారం ఉండాలి. కాబట్టి
ఎందుకు ఆహారం ఉండాలి దేవుని మందిరంలో అంటే అక్కడ యాజకులు ఉన్నారు, సేవ చేస్తున్నారు. మరి వారు భుజించాలి కదా, వారి యొక్క ఆహారపు ఆవశ్యకత తీర్చబడాలి కదా. అందుకే నిర్గమాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెప్పాడు. నిర్గమాకాండము 23:19, నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. చూసారా, ప్రథమ ఫలములో మొట్టమొదటివి ఎక్కడ తీసుకొని రావాలి? దేవుని మందిరానికి తీసుకొని రావాలి. అది దేవుని మందిరములో ఆహారం ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, అక్కడ దేవుని యొక్క మందిరములో సమృద్ధి ఉండాలి. దేవుని యొక్క మందిరములో లోటు కొరత ఉండకూడదు. ఈనాడు దేవుని మందిరాల్లో కొరత లోటు ఎందుకని ఉంటుందంటే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడం లేదు, ప్రతిష్టార్పణలు దేవుని ఇంటికి తీసుకొని రావడం లేదు, దాతృత్వం అనేది లేదు, పిసినితనముగా ఉంటున్నారు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనములో అన్నాడు. అదేవిధంగా అక్కడ అన్నాడు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం అక్కడ ఒక మాట చెప్పాడు. 5వ వచనం, 9:5, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలని చెప్పి. అది చూశారా. కాబట్టి పిసినితనముగా ఇవ్వకూడదు. పిసినితనముగా ఇస్తే పిసినితనముగానే దేవుడు మనకిస్తాడు. అందుకే కింద అన్నాడు ఏమనంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను. చాలు, చూసారా. కాబట్టి కొంచెముగా విత్తేవాడు కొంచెముగానే పంట కోసుకుంటాడు, ఎక్కువగా విత్తేవాడు ఎక్కువగా పంట కోస్తాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 16:17లో కూడా అంటాడు, ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను అంటాడు. అర్థమైందా? కాబట్టి ఆనాడు మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘపు విశ్వాసులు కూడా వారు నిరుపేదలైనప్పటికీ వారి యొక్క దాతృత్వము చాలా గొప్పది. చదవండి, 2వ కొరింథీ 8వ అధ్యాయంలో కూడా ఆ మాట చెప్పాడు. 2వ వచనం, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చూసారా. కాబట్టి వారి యొక్క దాతృత్వం, అందుకే ఫిలిప్పీ సంఘానికి ఆ పత్రిక రాస్తూ మాసిదోనియా ప్రజలను ఉద్దేశించి కూడా ఆ మాటలు పౌలు తెలియజేస్తుంటారు. మాసిదోనీయులారా, నేను ఇక్కడికి చేరి వచ్చిన దగ్గర నుండి ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీరు తప్ప ఎవరు కూడా నాకు ఈ విధంగా చేయలేదు అని అంటాడు. కాబట్టి మన జీవితంలో మనము కూడా అలాంటి విషయంలో ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింప ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. చూసారా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతోగానో పౌలుకి వారు సహాయాన్ని అందిస్తూ వచ్చారు. ఇచ్చే విషయములు పుచ్చుకునే విషయములని కూడా ఇక్కడ చెప్తూ వచ్చాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక రాయటంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి దాతృత్వము, వారి ప్రేమ పట్ల కృతజ్ఞతగా ఈ యొక్క పత్రిక రాస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల వేళలో మనం కూడా దేవుని బిడ్డలంగా దేవుని నుండి అత్యధికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నమ్మకముగా దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఇందాక మనం చదివాము, లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనములో, దశమ భాగము యెహోవా సొమ్ము, అది దేవునిది, అది నీది నేది కాదు. కాబట్టి దేవునిది అంటే అర్థం ఏంటంటే దేవుని ఇంటిలో యాజకత్వం చేసేవారికి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి
ఒకవేళ దశంభాగాన్ని మనం తీసుకుని రాకపోతే దేవుని ఇంట్లో సేవ చేసేటువంటి వారికి మరి కొరత ఉంటుంది. కాబట్టి ఆనాడు ప్రభు చెప్పాడు, ప్రతిష్ఠార్పణలు ఇవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పినాడు. ఈ విషయాలన్నీ కూడా ఇంకా ఎక్కువగా చదువుకోవాలనుకుంటే లేవియా కాండం 27వ అధ్యాయము, అదేవిధంగా సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో ఈ విషయాలు ఎక్కువ కూడా రాయబడి ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మనం కూడా దేవుని మందిరములో సమృద్ధి ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆనాడు మన పితరులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఇవి. ఈనాడు మనం కూడా ఆ విధంగా అనుసరించే వారంగా ఉండాలి. పాత నిబంధనలోకి వచ్చేసరికి దశమ భాగం అన్నాడు, కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మన యొక్క స్వేచ్ఛ కొలది, అనగా దేవుడు మనకి ఇచ్చినంత కొలది మనం ఇవ్వవచ్చు, ధారాళముగా, దాతృత్వముగా. కాబట్టి ఇంతే అని లేదు. చాలామంది దశమ భాగం ఇచ్చి ఇంకా మొత్తం ఇచ్చేసాను కాబట్టి అని చెప్పి సైలెంట్గా ఉంటారు. అలా కాదు. దశమ భాగము అది దేవునిది. దానికంటే అది ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు ప్రభు మనను పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు ఆయన కుమ్మరించేవాడుగా ఉంటాడు. ఈ విషయంలో నమ్మకంగా మనం ఉండాలి. సామెతలు 28:20లో చెప్పాడు ఒక మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు. ఈ విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు దీవెనలు మెండుగా మన మీద కుమ్మరించేవాడు ఉంటాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. మలాకీ గ్రంథం 3:10లో ఏదైనా మాకు ఇవ్వబడిన వాక్యం కొరకు స్తుతిస్తున్నాం. విస్తారమైనటువంటి దీవెనలు మేము పొందుకోవాలంటే దశమ భాగాన్ని ప్రభా నమ్మకంగా నీకు ఇచ్చేవారు ఉండాలని, దశమ భాగం మాత్రమే కాదు దేవా తండ్రి, స్వేచ్ఛార్పణలు అనగా దేవా దాతృత్వం కలిగి నీ పని కొరకు, దేవా నీ ఇంటి కొరకై, అవసరకతల కొరకై ముందుకు వచ్చేటువంటి బిడల్లంగా మేము ఉండాలని, దేవా నీకు ఇచ్చే విషయంలో శక్తి గల దేవాలని మాకు తెలియజేస్తూ వచ్చారు. అటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి. దినమంతా మా ప్రియబిడల వారి ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారములలో, అదేవిధంగా చేతి పనులను ఆశీర్వదించండి. రాకపోకలేందుకు కాపుదల భద్ర దయచేయమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.